హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నికేష్ నికేత ట్విన్స్ ఛానల్. ఈ వీడియో విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు రికార్డింగ్ చేసిన వీడియో. దసరా టైంలో దసరా స్టార్ట్ అయినప్పుడు అనుకున్నాము నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారి దర్శనం చేసుకోవాలి, వెళ్ళాలి అని చెప్పి. బట్ ఇంకా పండగ అంటే తెలిసిందే కదా, చాలా రష్గా ఉంటుంది. పిల్లలతో కుదిరిద్దా లేదా, ఇబ్బంది పడతామేమో అన్నట్టుగా అయితే ఇంకా వెళ్తాకైతే టైం కుదరలేదు, పిల్లలతో ఎట్లాగా అని చెప్పి. ఇంకా సరే ఎందుకో వెళ్దాము. ఇంకా పిల్లలు పుట్టింది కూడా దసరా నవరాత్రి టైంలోనే పిల్లలు కూడా పుట్టారు. ఇంకా సరే వెళ్దాము, తీసుకెళ్ళి ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుందామని అనిపించింది. ఇంకా అందుకనే కొంచెం ఎండింగ్లో, దసరా నవరాత్రుల ఎండింగ్లో అయితే గుడికి వెళ్ళి అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. అప్పుడు రికార్డింగ్ చేసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాము. ఇలా కొంచెం నడుచుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే చిన్నపిల్లల చేతులకి అయితే స్టిక్కర్స్ అతికిస్తున్నారు. ఆ స్టిక్కర్ మీద ఒక స్కానర్ ఉంటుందంట. మన ఫోన్ నెంబర్ వీళ్ళు ముందుగానే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నారు. ఆ స్కానర్కి ఆ స్కాన్ చేస్తే మన ఫోన్ నెంబర్ వస్తుంది. ఇంకా పిల్లల్ని ఈజీగా అయితే మనం ఎక్కడ ఉన్నారని చెప్పేసి తెలుసుకోవడానికైతే ఒక ఛాన్సెస్ ఉంటుంది దీని ద్వారా. ఇంకా సరే అని చెప్పి మేము కూడా నలుగురికి అయితే వేయించేసాము. చిన్నపిల్లలనే కదా, ఎత్తుకుంటే ఉంటాం కదా, ఎందుకులా అనుకున్నాము. కానీ ఎందుకన్నా మంచిది వేయించుకోండి అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము కూడా వేయించుకున్నాం. అది వేయించాం కానించి ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని చూస్తూనే ఉన్నారు అట్ల వైపు. మొత్తానికైతే అలా జాగ్రత్తగా అయితే తీసి పడేయకుండా అయితే చూసుకున్నాము వెళ్ళే వరకు. ఇంకా ఇక్కడ పిల్లలందరికీ వేయించడం, మన ఫోన్ నెంబర్లు యాడ్ చేసుకోవడం, ఇలా ఒక 10 minutes దాకా అయితే టైం పట్టింది. ఇంకా ఆ రోజు మా అదృష్టం అనుకోవాలి. చాలా అంటే చాలా ఫ్రీగా అయిపోయింది దర్శనం కూడా. ఎక్కువ జనం లేరు, ఉన్నారు కానీ మేము భయపడినంత జనం లేరు. ఎంత టైం అయిపోయిద్దో ఏంటో అసలు. పొద్దునకి వెళ్తే ఎప్పుడు కొన్న ఈవినింగ్కి వస్తామంట, పిల్లలతో ఇబ్బంది పడతామేమో అనిపించింది. అయినా అమ్మ మీద ఇంకా ఒక నమ్మకం పెట్టుకొని అయితే వెళ్ళాము. ఇంకా అంత అమ్మవారి దయ అని చెప్పేసి చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. కాసేపు పడుకున్నారు, ఇంకా జనాలను చూశారు. ఆ లైన్లో వెళ్తున్నామే కానీ అందరూ కూడా పిల్లల్ని వేసుకొని ఈ లైన్లో ఎందుకు వస్తున్నారంటే అక్కడ కింద నుంచి లిఫ్ట్లో పంపిస్తున్నారు కదా, అటు వెళ్ళిపోయారు, అటు అడగచ్చు కదా, ఇబ్బంది పడుతున్నారు కదా పిల్లలతో అని చెప్పేసి అందరూ అంటున్నారు కొంతమంది. కాసేపు అయితే ఇంకొకరు మార్చుకున్నాం పిల్లల్ని ఎత్తుకోవడం అయితే. ఫైనల్గా అయితే అమ్మవారి దర్శనానికి అయితే దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇంకా గుడి లోపల ఫోన్స్ ఎలా ఉండవు కాబట్టి ఇంకా గుడి లోపల అయితే ఫొటోస్ కానీ ఫోన్లు వీడియోస్ కానీ ఏం తీయలేదు. ఇంకా దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నాము. దాని ఫేస్ కనిపించట్లేదు. అయ్యా అప్పటికి పాపం మార్నింగ్ వెళ్ళేపాటికి 7:30, 8కి స్టార్ట్ అయ్యాము. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం 3 అయినట్టుంది దర్శనం అయ్యి మేము బయటకు వచ్చేపాటికి. అప్పుడు చాలాసేపు ఓపికగా ఉన్నారు. ఇంకా ఏడుపు స్టార్ట్ చేశారు బయటకు రాగానే. కొంచెం లైట్ ఫీవర్ కూడా వచ్చినట్టు అనిపించింది పెద్ద పాపకి అయితే. ఇంకా ఏడుస్తూ ఉంది. కాసేపు అలా ఎత్తుకొని పక్కన సిరప్లను పెట్టుకున్నాను నేను ముందుగానే. ఇంకా సిరప్లు వేసి కొంచెం కాసేపు అక్కడ కూర్చొని మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంటికి. ఫైనల్గా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు వెళ్తామో వెళ్ళమో, ఆ దర్శనం అమ్మవారి దర్శనం అవిద్దో లేదా అనుకున్నాము, కానీ చాలా బాగా జరిగింది దర్శనం అయితే. పిల్లలు పుట్టింది కూడా దసరా నవరాత్రుల్లోనే. ఆ టైంలో పిల్లలు హాస్పిటల్లోనే ఉన్నారు, ఇంకా ఇంటికి రాలేదు. ఇది సెకండ్ దసరా అన్నమాట పిల్లలు పుట్టిన తర్వాత. ఇంకా నాకైతే మనసులో వెళ్దాము, తీసుకొని వెళ్ళాలనిపించింది. బట్ అక్కడ రష్గా ఉంటుంది, వెళ్ళామంటే ఒక బాధ అనిపించింది, అయ్యో వెళ్ళలేకపోతున్నామని. కానీ ఎందుకో సడన్గా అప్పటికప్పుడు అనుకున్నాము వెళ్దాము అని చెప్పేసి. వెళ్ళినందుకు చాలా బాగా దర్శనం జరిగింది, చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి నికేష్ నికేత ట్విన్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.